ఫ్యాక్ట్స్ వీడియోతో మీ ముందుకు వస్తుంది తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి. మీ సపోర్ట్తో నేను మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియో చేయడానికి సహాయపడతారు. ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోస్ని స్టార్ట్ చేద్దామా? మీరు మీ బ్లడ్ గ్రూప్ టైప్ను బట్టి మీరు ఏ నాన్ వెజ్ తీసుకోవాలో మీకు తెలుసా? మీరు తీసుకునే ఆహారం మీ రక్తం యొక్క టైప్, బ్లడ్ గ్రూప్ టైప్ను బట్టి ఉండాలి అని మీకు తెలుసా? ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొందరికి చికెన్ అంటే ఇష్టం, మరికొందరికి మటన్ అంటే ఇష్టం, ఇంకొందరికి సీ ఫుడ్ అంటే ఇష్టం. మీ బ్లడ్ గ్రూప్ రకాన్ని బట్టి ఆహారాలు తీసుకోవాలని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు ఏం తినాలో మీ బ్లడ్ గ్రూప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీరు అనేక ఆహారాలను జీర్ణం చేయడంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే చికెన్, మటన్ని అందరూ సులభంగా జీర్ణించుకోలేరు. కొందరికి చాలా సమయం పడుతుంది. మీరు తీసుకునే ఆహారం మీ బ్లడ్ గ్రూప్ పై కూడా ఆధారపడి ఉండాలి. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. మొత్తం 4 రకాల బ్లడ్ గ్రూపులు అంటే రక్త గ్రూపులు ఉన్నాయని మనకు తెలుసు. ఏ, బి, ఓ మరియు ఏబి. ఈ 4 బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు నేరుగా తినగలిగే ఆహారం రక్తం గ్రూప్ పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారికి జీర్ణశక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్ అవుతూ ఉంటుంది. అందుకని ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలి. మొదటిగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రాథమికంగా శాకాహారం ఈ సమూహానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినటం మంచిది. అంతేకాకుండా ఆకుకూరలు, సీ ఫుడ్, వివిధ రకాల పప్పులను వాళ్ళ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు వారిని జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. అప్పుడు వీళ్ళు జీర్ణ సమస్యలు పెద్దగా ఎదుర్కోరు. బి బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. చికెన్, మటన్ లేదా మాంసాహారం హాయిగా తినవచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యం. ఈ విధంగా వీళ్ళు జీర్ణ సమస్యలు దూరంగా ఉంటారు. ఏబి, ఓ రక్త సమూహాలు ఉన్నవాళ్ళు అంటే బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకమైన ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సమయంను పాటించడం మంచిది. ఆకుకూరలు, సీ ఫుడ్ తినొచ్చు. అయితే కొందరికి మాత్రం జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది మొదలవుతుంది. జీర్ణమయ్యేందుకు కూడా చాలా సమయం తీసుకుంటుంది. అలాంటి వారు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. ఇప్పటివరకు మనం బ్లడ్ గ్రూప్ను బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ నాన్ వెజ్ తినాలో తెలుసుకున్నాం. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.